హాయ్ ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా కింగ్‌ఫిషర్ జాతులు 114 నుంచి 120 వరకు గుర్తించబడ్డాయి. మన భారతదేశంలోనే 12 రకాల జాతులున్నాయి. ఇవి యూరప్, ఆఫ్రికా, ఆసియా మరియు ఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో ప్రసిద్ధిగాంచింది కామన్ కింగ్‌ఫిషర్. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చివరి వరకు ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. కామన్ కింగ్‌ఫిషర్ యూరప్, ఆసియా మరియు ఉత్తరాఫ్రికా అంతటా నదులు, వాగులు, చెరువులు మరియు సరస్సులు వంటి నెమ్మదిగా కదిలే స్పష్టమైన నీటి దగ్గర వేలాడుతున్న కొమ్మలతో తరచుగా కనిపిస్తాయి. చిన్న చేపలున్న ప్రతి చోట ఇవి కనిపిస్తాయి. వీటి శరీర పొడవు 6 నుంచి 7 అంగుళాలు ఉంటే వీటి రెక్కల పొడవు దాదాపు 10 అంగుళాలు ఉంటుంది. వీటి బరువు 30 నుంచి 40 గ్రాములు. మాంసాహారులు. వీటి ప్రాథమిక ఆహారం చిన్న చేపలు. నీటి ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా కొన్ని చేప జాతులు లేనప్పుడు ఇవి కీటకాలు లేదా పీతలను వేటాడడానికి మారవచ్చు. వాటి ప్రకాశవంతమైన ఈకల కారణంగా సూర్యకాంతి వాటి ఈకలను తాకే కోణాన్ని బట్టి వాటి రంగు కూడా మారవచ్చు. అవి తమ ఎరను పట్టుకుని తల ముందు నీటిలోంచి వెనక్కి ఎగిరిన తర్వాత తమ పర్చ్కి తిరిగి వస్తాయి. పర్చ్ అంటే కొమ్మ. ఇవి బతకడానికి ప్రతిరోజు దాని శరీర బరువులో సగానికి పైగా తినాలి. అందువల్ల అవి అద్భుతమైన మత్స్యకారులుగా తీర్చిదిద్దబడతాయి. వాటికి ఇష్టమైన ఫిషింగ్ ప్రదేశాల చుట్టూ చాలా ప్రాదేశికంగా ఉంటాయి. ఈ పక్షులు వాటి చేపల జీవన శైలికి సరిగ్గా రూపొందించబడ్డాయి. అద్భుతమైన దృష్టి, వేగవంతమైన ఎగడ్డం, బలమైన ముక్కు మరియు నీటి వికర్షక ఈకలు నీటి అడుగున ఉన్నప్పుడు వాటి ఈకలలోకి ఎక్కువ నీరు ప్రవేశించకుండా నిరోధిస్తాయి. వీటి దృష్టి చాలా అద్భుతమైనది. ఇది నీటి ఉపరితలం కింద చేపలను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. వాటి దృష్టి నీటి అడుగున అంత స్పష్టంగా లేకపోయినా ఆ నీటిలో ఉన్నప్పుడు బాగా చూడగలవు. దీనివలన కింగ్‌ఫిషర్ 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతున ఈదుతున్న ఎరను పట్టుకోగలదు. నీటిలో మునిగి ఉన్నప్పుడు 3వ కనురెప్ప వాటి కళ్ళ ఉపరితలాన్ని రక్షిస్తుంది. మరియు బలమైన తల, మెడ కండరాలు అవి నీటిలోకి డైవ్ చేసినప్పుడు ప్రభావాన్ని తగ్గిస్తాయి. మగ మరియు ఆడ కింగ్‌ఫిషర్లను ఒకదానికొకటి సులభంగా గుర్తించవచ్చు. వాటి ఈకలు ఒకేలా ఉన్నప్పటికీ మగవాటికి పూర్తిగా నల్లటి ముక్కులుంటాయి. ఆడవాటికి ముక్కు యొక్క దిగువ భాగంన ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది. ఎరను మింగడానికి ముందు ఒక కొమ్మ లేదా ఇతర గట్టి వస్తువును కొట్టి దాన్ని ఆశ్చర్యపరిచి పూర్తిగా మింగిన తర్వాత జీర్ణం కాని ఎముకలు మరియు పొలుసులను కలిగి ఉన్న గుళికను బయటకు పంపుతుంది. కింగ్‌ఫిషర్లు నది ఒడ్డునున్న కొండలలో గూళ్ళు తవ్వుకుంటాయి. ఈ గూళ్ళు 20 సెంటీమీటర్ల లోతు నుంచి 1 మీటర్ లోతు వరకు ఉండవచ్చు. ఒక ఏడాదిలో 5 నుంచి 7 గుడ్లు పెడతాయి. గుడ్లు పొదిగిన తర్వాత పిల్లల కోసం తల్లిదండ్రులు ఒక నిర్దిష్ట పరిమాణంలో చేపలను పట్టుకోవాలి. ఆ చేపలను తోక పట్టుకుని వాటిని పిల్ల నోట్లోకి ముందుగా తోస్తాయి. పిల్లలు 1 నెలలోపు గూడును వదిలేస్తాయి. ఆ తర్వాత తల్లి తండ్రి విడిపోయి తర్వాత సంతానోత్పత్తి కోసం వేరే వాటితో జతకడతాయి. నీటిలోకి డైవ్ చేసి చేపలు పట్టే కళ నేర్చుకోవడం చాలా కష్టం. చాలా వరకు కింగ్‌ఫిషర్ పిల్లలు మునిగిపోతాయి లేదా జీవించడానికి తగినంత ఆహారం తీసుకోవు. ఈ లెక్కన యుక్త వయసు వచ్చే వరకు విజయవంతంగా ఇవి జీవించలేవు. ఇవి 2 నుంచి 7 సంవత్సరాల వరకు జీవించగలవు. మనుషుల సంరక్షణలో 15 సంవత్సరాల వరకు జీవించినట్లు కూడా రికార్డులు ఉన్నాయి. ఒక్కొక్కసారి వాటి సొంత ఆహార అవసరాల వల్ల లేకపోతే కొన్నిసార్లు 10 పిల్లల వరకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించడం వల్ల చాలా వరకు కింగ్‌ఫిషర్లు అలసిపోయి కొంతకాలం తర్వాత చనిపోతాయి. సంతానోత్పత్తి చేయనప్పుడు అవి ఒంటరి పక్షులు. వాటికి ప్రత్యేకమైన ఇష్టమైన పెర్చులు కలిగి ఉంటాయి. వాటి నుంచి చొరబాటుదారుల నుంచి రక్షించుకుంటాయి. ఈ జాతికి పాట అంటూ ఉండదు. బదులుగా అవి ప్రేమలో ఉన్నప్పుడు లేదా అప్రమత్తమైనప్పుడు కఠినమైన పునరావృతమయ్యే ఈలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి చల్లటి వాతావరణంలో కనిపించినప్పటికీ గడ్డకట్టే పరిస్థితులను తట్టుకోలేవు. మరియు ఈ ప్రాంతాలలోని పక్షులు సాధారణంగా శీతాకాలంలో దక్షిణానికి వలసపోతాయి. ఈ పక్షులు తక్కువ దూరాలకు బలంగా ఎగురుతాయి, కానీ వలస వెళ్ళేటప్పుడు క్రమం తప్పకుండా ఆహారం మరియు విశ్రాంతి తీసుకుంటాయి. కింగ్‌ఫిషర్ను తరచుగా జ్ఞానానికి సింబల్గా భావిస్తారు, ముఖ్యంగా పురాతన లేదా సహజమైన జ్ఞానం. గాలి, నీటిపై దాని నైపుణ్యం, పదునైన దృష్టి, స్పష్టత మరియు అదృష్టాన్ని తీసుకొచ్చే సామర్థ్యంతో దాన్ని ముడిపెడతారు.